మనము ప్రవేశించబోతున్నాం. మరి నిజానికి లోకమంతా కూడా నూతన సంవత్సరం అనేసరికి రకరకాల ఆచారాలు, వ్యవహారాలు ఉంటాయండి. వారందరూ కూడా సంతోషంతో కొత్త బట్టలు కుట్టించుకుని అవి వేసుకుని పిండి వంటలు చేసుకుని సంతోషంతో వాళ్ళు ఏం చేస్తారంటే మరి లోకానుసారంగా అంటే విచ్చలవిడిగా మరి మనం కూడా చూస్తూ ఉంటాం చాలా చోట్ల. డిసెంబర్ 31 వచ్చిందంటే మరి రకరకాలుగా మరి వారు డ్రెస్సింగ్ చేసుకోవడంతో పాటు మరి విచ్చలవిడిగా కనిపిస్తుంటారు అన్నమాట. అంటే చాలా వరకు ప్రపంచంలో అనేకమైనటువంటి దేశాల్లో ఏం చేస్తారంటే డిసెంబర్ 31 అయితే మరి రాత్రంతా మరి తాగడము, తినడము ఇవే వారికి, వాటితోనే వారు ఆ దినాన్ని గడుపుతూ ఉంటారు. కానీ మరి ప్రపంచానికి ఒక దిక్సూచి లాంటి వారు మరి ఇశ్రాయేల్ ప్రజలు. వీరైతే మరి ఏ విధంగా ఆ యొక్క నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తారు అని అంటే చాలా భక్తితోనూ చాలా భక్తితోనూ కూడా ఆ యొక్క నూతన సంవత్సరాన్ని వారు ఆహ్వానిస్తారనమాట. ఈ నూతన సంవత్సరానికి వారు ఎందుకు ఇంత భక్తిగా అంటే దాదాపు ఒక నెల నుంచి మరి కొంతమంది కొన్ని రకాల యూదులైతే ఒక నెల రోజుల నుంచి కూడా అంటే షఫాడీకీయులందరూ కూడా మరి దాదాపు ఏలూరు నెల మొదటి నుంచి కూడా వారు ఉపవాసాలు ఉండి మరి ప్రార్థనలు చేసుకోవడం అనేది మరి జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ 40 దినాలు దాదాపు 40 దినాలు వారు మరి హషేంకు దగ్గరగా ఉండేటటువంటి ఆచారము మరి ఇశ్రాయేలులో మనకు కనిపిస్తుంది. వీరు ఏం చేస్తారంటే ఈ 40 దినాలు కూడా మరి గడిచిన సంవత్సరం అంతా వారు చేసినటువంటి మరి ప్రతి మరి చెడ్డ ఆలోచనలు కానివ్వండి, చెడు పనులు కానివ్వండి, వాటన్నిటిని కావాలని గుర్తు చేసుకుని వాటిని హషేం సన్నిధి ముందు అంటే పరమ తండ్రి ముందు వాటిని ఒప్పుకుంటారనమాట. నేను ఈ పాపం చేశాను పలానా రోజున, మరి నన్ను క్షమించండి అని ప్రతిరోజు కూడా వాటిని ఒప్పుకోవడం అనేది జరుగుతుందన్నమాట. ప్రతి పాపాన్ని కూడా వారు నెమరు వేసుకుని మరి నేను ఏం చేశాను, పలానా రోజున ఇలా చేశాను, తండ్రి మీకు వ్యతిరేకంగా చేశాను, నన్ను క్షమించండి అని మరి ఆ ప్రతి పాపాన్ని కూడా హషేం యొక్క సన్నిధిలో మరి ఆయన ముందు ఒప్పుకుని వాటిని ఇటు మీద ఇలా చేయను, నేను ఇటు విడిచిపెడతాను, నేను ఈ విధంగా ఉంటాను, ఇలా ఉంటాను మరి అని పరమ తండ్రితో కొన్ని ప్రమాణాలు చేసుకుంటారు అనమాట. సో వారు ఎంత భయముతోనూ భక్తితోనూ ఈ యొక్క నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తారు అని అంటే మరి దాదాపు ఉపవాస ప్రార్థనలతోటి కూడా వారు చేస్తారనమాట. అయితే కొత్త సంవత్సరం రోజు అయితే తిష్రీ నెల 1వ దినం ఏదైతే ఉందో ఆ ఒక్కరోజు మాత్రం వారు ఏం చేస్తారంటే బాగా సంతోషంతో వారు ఉంటారు. అయితే ఎంత సంతోషంగా ఉంటారో అంతే భయభక్తులతో ఉంటారు. నిజానికి ఎందుకు ఆ యొక్క రోష్ హషానా రోజున, దాన్ని రోష్ హషానా అని పిలుస్తారు. రోష్ అంటే మరి హెడ్ అని అర్థమండి, అంటే ప్రారంభం, లేదంటే హెడ్ అంటే అధినాయకత్వం, లేదంటే మొదలు అని కూడా దాన్ని సూచిస్తుంది అనమాట. షానా అంటే సంవత్సరం అండి. షానా అంటే ద ఇయర్, అంటే ఆ సంవత్సరం, ఆ పర్టికులర్ సంవత్సరానికి అది మొదలు లాంటిది, ప్రారంభం లాంటిది, లేదా నాయకుడు లాంటిది అని చెప్పొచ్చు అనమాట. ఈ రోష్ హషానా దినాన మరి ఏం చేస్తారు అని అంటే మనం ఇప్పటివరకు చాలా సార్లు నేర్చుకున్నామండి. ఏంటంటే సర్వ శరీరులు కూడా హషేం యొక్క సన్నిధిలో నిలబడవలసినటువంటి దినం అది. సో ఆ రోష్ హషానా దినాన్ని నిలబడాలని ఎవరు తెలియచేస్తారు అని అంటే షోఫారు శబ్దమును బట్టి వారందరూ కూడా సమకూర్చబడతారన్నమాట. సో అక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు వాళ్ళందరూ నిలబడాలి అని అంటే మరి అక్కడ వారికి ఏం చేయబడుతుందంటే గ్రంథాలు తెరవబడతాయి అనమాట. ఏ గ్రంథాలు అని అంటే మరి దాదాపు 3 రకాల గ్రంథాలు తెరవబడతాయండి. అందులో మొదటి గ్రంథము ఎవరి కోసము అని అంటే మరి నీతిమంతుల కొరకు. నీతిమంతులు ఎవరైతే ఉంటారో వారి కోసము ఏ పుస్తకముతో మరి రాయబడుతుంది అని అంటే బుక్ ఆఫ్ లైఫ్ అంటే జీవ గ్రంథము మరి తెరవబడుతుంది. ఆ జీవ గ్రంథం తెరవబడినప్పుడు వారిలో ఆ జీవ గ్రంథంలో ఎవరి పేర్లు రాయబడతాయంటే
కేవలం నీతిమంతుల పేర్లు మాత్రమే రాయబడతాయండి. అయితే ఇంకొక గ్రంథం కూడా తెరవబడుతుంది. ఏ గ్రంథము అనంటే మరణ గ్రంథం. దాన్నే ఏమంటారంటే రషాయిం అని. రషాయిం అంటే దుష్ట వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, చెడ్డ వ్యక్తులు ఎవరు ఉంటారో వాళ్ళ పేర్లు ఆ గ్రంథంలో రాయబడతాయి. అంటే ఈ ఈ బుక్ ఆఫ్ డెత్ అంటే మరణ గ్రంథం ఏదైతే ఉందో ఆ గ్రంథంలో మరి ఆ సంవత్సరంలో చనిపోయే వాళ్ళందరి పేర్లు రాయబడి ఉంటాయి అన్నమాట. జీవ గ్రంథంలో ఎవరి పేర్లు రాయబడి ఉంటాయంటే నీతిమంతుల పేర్లు రాయబడి ఉంటాయి. ఆ సంవత్సరంలో ఎవరైతే బ్రతకాలను పరమతను నిర్ణయిస్తారో ఆ నిర్ణయించబడిన వారందరి పేర్లు జీవ గ్రంథంలో రాయబడతాయి అన్నమాట. కానీ మరి మనం చూసుకుంటే ఈ రెండు తెగలకు కూడా చెందిన వాళ్ళం కాదు. నేను మధ్యాహ్నం అలా ఆలోచిస్తూ ఉంటే నిజమే, మన నీతిమంతులం కాదు, అలాగని మరీ చెడ్డవాళ్ళం కూడా కాదు. ఎందుకంటే మరీ చెడ్డవాళ్ళు ఏం చేస్తారంటే హాస్యం యొక్క ఆజ్ఞలను విడిచిపెట్టి లోకానికి మరి లోకంలో కలిసిపోయి లోకంలో భయంకరమైనటువంటి జీవితం జీవిస్తూ ఉంటారు. చూడండి, మనం చూస్తూ ఉంటాం, ఏంట్రా ఎంత దారుణంగా బిహేవ్ చేస్తున్నావు అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమందిని చూసి వారి తల్లిదండ్రులు ఎవరే నీవు భూమికి భారంగా ఉన్నావు అనే మాట వాళ్ళని తిడుతూ ఉంటారన్నమాట. సో అటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దుష్టుల కింద లెక్కకు వస్తారండి. ఆ దుష్టుల కోసం రాయబడిన గ్రంథము మరి మరణ గ్రంథం. వారి పేర్లు మరణ గ్రంథంలో రాయబడతాయి. కానీ మనం ఏంటంటే అటు ఆ కోవకి చెందిన వాళ్ళం కాదు, ఇటు నీతిమంతుల కోవకి చెందిన వాళ్ళం కూడా కాదనమాట. సో మనలాంటి వాళ్ళు ఏ గ్రంథంలో మన పేర్లు రాయబడతాయి, మనలాంటి వాళ్ళ కోసం మరి ఏమైనా ఉందా అని అంటే ఉందండి. ఆ ఉన్న దాని గురించే మరి ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్నాను అనమాట. ఏంటి అని అంటే మీకు అందరికీ తెలిసిందే, ఆ యొక్క గ్రంథములో అంటే ఈ సంవత్సరానికి ఎవరెవరైతే ఎవరి పేర్లైతే మరణ గ్రంథంలో రాయబడతాయో లేదంటే ఎవరి పేర్లైతే ఈ భూమి మీద నుంచి తీసివేయబడాలో వాళ్ళ లిస్ట్లో మరి ఎవరైతే దుష్టులు ఉంటారో వాళ్ళ పేర్లతో పాటు 10 రోజుల అవకాశం ఒకటి ఉంటుంది అనమాట. ఈ 10 రోజులను ఏమంటారంటే యమీన్ నోరాయిం అని పిలుస్తారనమాట. యమీన్ నోరాయిం అనేటువంటి ఈ 10 రోజులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయంటే రోష్ హాషానా అనే దినం నుంచి ప్రారంభమయ్యి యోమ్ కిప్పూర్ అనే దినంతో ముగిస్తారనమాట. ఈ 10 రోజులని కూడా ఏమని మరి ఎందుకు ఈ 10 రోజులు అనంటే నిజానికి ఈ 10 రోజులు ఈ జీవ గ్రంథములోను మరణ గ్రంథములోను కూడా లేని వారి పేర్లు ఎవరైతే ఉంటాయో వారికి హషేం ఇస్తున్న ఒక గొప్ప అవకాశం అన్నమాట. ఈ 10 రోజుల్లో అంటే రేపు రోషాషానా మొదలుకొని యోమ్ కిప్పూర్ దినంలో మనం ఉపవాసం ఉండి ఆ సాయంత్రము మరి నేల అనేటువంటి ప్రార్థన ముగించుకునేంత వరకు కూడా ఈ 10 రోజులు కూడా ఎవరికి అవకాశం అంటే మనలాంటి వాళ్ళకి అన్నమాట. సో ఈ 10 రోజుల్ని ఏమని పిలుస్తారంటే అసెరెత్ యమే తెష్వా అంటే 10 days ఆఫ్ రిపెండెన్స్, 10 రోజుల ప్రాయశ్చిత్తపు దినాలు అని పిలుస్తారనమాట. ఈ దినాల్లో ఏమవుతుంది అని అంటే మరి ఈ 3 గ్రంథాలు కూడా అంటే జీవ గ్రంథము మరణ గ్రంథము అలాగే జీవన మరణ గ్రంథాలు బుక్ ఆఫ్ బెనోనియం అని పిలుస్తారంట. సో ఈ బుక్స్ అన్నీ కూడా ఈ గ్రంథాలన్నీ కూడా తెరవబడతాయి అన్నమాట. ఎందుకు తెరవబడతాయనంటే మరి ఎప్పుడు జడ్జిమెంట్స్ నిజానికి రోష్ హాషానా అని ఏమని పిలుస్తారంటే జడ్జిమెంట్ డే అని పిలుస్తారండి. అంటే తీర్పు దినం అని పిలుస్తారు. తీర్పు మొదలైన దినం అది. తీర్పు ఎప్పటికి ముగుస్తుంది అని అంటే యోమ్ కిప్పూర్ సాయంత్రానికి తీర్పు ముగుస్తుంది అనమాట. అప్పటికి ఈ గ్రంథాలన్నీ మరలా మూసివేయబడతాయి. ఒక్కసారి గ్రంథాలు మూసివేయబడ్డ తర్వాత ఎవరికి కూడా అవకాశం అనేది ఉండదు అనేది యూదుల యొక్క మరి ఆలోచన అనమాట. అయితే ఈ 10 దినాలు ఎందుకు ఈ గ్రంథాలు తెరవబడతాయని అంటే కేవలం మన కోసమే తెరవబడతాయండి. ఎవరైతే హషేంకు దూరంగా లోకానికి దగ్గరగా అంటే మరీ దుస్తులుగా మనం అయితే ఉండట్లేదు కానీ అలాగే మరీ నీతిమంతులుగా కూడా మనం ఉండలేకపోతున్నాం. కానీ ఏదైతే మనం చేయగలిగింది చేస్తూ ఉన్నామో మనకు తెలిసిన ఆజ్ఞలు పాటిస్తూ ఉన్నామో వాటిని బట్టి మనకు తెలిసిన సదేగా ఏదైతే చేసుకుంటున్నామో
ఆ సదేకాన్ని బట్టి, ఆ నీతి క్రియలను బట్టి హషేం వారు ఏం చేస్తారంటే మన గ్రంథాన్ని, అంటే మన యొక్క జీవితానికి మరొక్క సంవత్సరాన్ని అవకాశం ఇస్తారనమాట. ఈ 10 రోజుల్లో మనం చేసే ప్రార్థన. అందుకని ఈ 10 రోజుల్ని ఏమనంటారంటే యమీం నోరాయిం అని పిలుస్తారు. ఈ 10 రోజుల్ని ఇంకొక మాటని కూడా, ఈ యమీం నోరాయిం అంటే అర్థం ఏంటంటే డేస్ ఆఫ్ డ్రెడ్. ఎందుకంటే తీర్పులు జరిగే దినం, తీర్పులు జరిగే దినాలు. ఈ 10 రోజుల్లో గనక నిజంగా మనము గనక మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకోగలిగితే, మోకాళ్ళు వేసి హషేంకు నిజంగా ప్రార్థన చేయగలిగితే, నిజంగా ఆయన వైపు మనం తిరగగలిగితే, మనం చేసిన ప్రతి తప్పును బట్టి మనం క్షమించగా అడగగలిగితే ఆయన క్షమిస్తారనమాట. అందుకనే ఆ గ్రంథాలు ఓపెన్ చేసి తెరవబడి ఉంటాయనే విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం. అయితే ప్రియ సోదరులారా, ఒక రబ్బీ గారు, అబ్రహాం హెస్కెల్ అనేటువంటి రబ్బీ గారు ఈ 10 రోజుల గురించి ఒక మాట చెప్పారన్నమాట. ఏంటంటే నో వర్డ్ ఈజ్ గాడ్స్ ఫైనల్ వర్డ్, జడ్జిమెంట్ ఫార్ ఫ్రమ్ బీయింగ్ అబ్సల్యూట్ ఈజ్ కండిషనల్ అని రాశారన్నమాట. అంటే ఈయన చెప్పిన మాటల యొక్క అర్థం ఏంటంటే హషేం ఏదైతే మాట ఇచ్చారో అది ఫైనల్ కాదు. అంటే తీర్పు విషయమై, ఆయన తీర్పు విషయమై ఏదైతే మాట ఇచ్చారో అది అంతిమమైనది కాదు, ఆయన మాట అంతిమమైనది కాదు. ఎందుకు అనంటే ఆయన ఏదైతే జడ్జిమెంట్ ఇస్తారో దానిని ఆయన మార్చుకుంటారటండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సంవత్సరంలో పలానా విద్యాసాగర్ అనే వ్యక్తి చనిపోవాలి ఆయన నిర్ణయించారనుకోండి, అది ఆ నిర్ణయము తుది నిర్ణయం కాదట, ఆయన అంతిమ నిర్ణయం కాదంట. అది ఎందుకు అంటే ఆయన రాసి పెట్టుకుంటారు. ఒకవేళ ఇన్ కేస్ ఆ విద్యాసాగర్ అనే వ్యక్తి వచ్చి మోకాళ్ళేసి ప్రార్థన చేసి అయ్యా నన్ను క్షమించండి అని అడిగితే ఈ తీర్పు చేంజ్ అయిపోద్ది అనమాట. సో ఈయన ఏం చెప్తారంటే ప్రవక్తలు అనే ది ప్రాఫిట్స్ అనే గ్రంథంలో 194 పేజీలో ఏ చేంజ్ ఇన్ మ్యాన్స్ కండక్ట్ బ్రింగ్స్ అబౌట్ ఏ చేంజ్ ఇన్ గాడ్స్ జడ్జిమెంట్. అంటే ఒక మనిషి యొక్క ప్రవర్తనలో మార్పు వస్తే అతని మీదకు రప్పించాలని చూసేటటువంటి ఆ తీర్పులో కూడా మార్పు వస్తుంది అనే గ్రంథంలో మరి ఆ రబ్బీ అబ్రహాం హెస్కెల్ అనేటువంటి ఆయన చెప్పారనమాట. అంటే నిజానికి ఈ యొక్క గేట్లు, ఈ తలుపులు ఏవైతే పుస్తకాలు తెరవబడ్డాయో దానికి ఇంకొక మాట కూడా ఏం చెప్తారంటే తలుపులు తెరవబడ్డాయి, ద్వారములు తెరవబడ్డాయి. ఏ ద్వారములు అంటే పరలోక ద్వారాలు తెరవబడ్డాయి అని చెప్తారు. పరలోక ద్వారాలు ఏ ద్వారాలు తెరవబడ్డాయి అని అంటే యెషూవా, అంటే ద గేట్స్ ఆఫ్ రిపెంటెన్స్ అని పిలుస్తారండి. ఇవి ఎప్పుడూ కూడా అంటే ఈ 10 రోజులు కూడా తెరవబడే ఉంటాయన్నమాట. కాబట్టి ఈ 10 రోజుల్లో కూడా మనము ఇప్పుడు దాదాపు నెల రోజుల నుంచి కూడా మరి ప్రార్థనలో పాల్గొంటూ వస్తూ ఉన్నాము, ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. కొన్ని రోజులు వేర్వేరు కారణాల వల్ల రాలేకపోయి ఉండొచ్చు. కానీ ఈ 10 రోజులు ఇప్పటివరకు ఎవరైతే రాలేకపోయి ఉన్నారో వాళ్ళందరి కోసం మరలా ఒకసారి చెప్తున్నామండి. వాళ్ళే కాదు కానీ, వచ్చిన వాళ్ళే కాదు కానీ రాలేకపోయిన వాళ్ళు, అలాగే ఇంకా ఎవరైతే ఈ ప్రార్థనకు దూరంగా ఉన్నారో, ఈ విషయం తెలియని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ 10 రోజుల్లోనైనా, ఈ గ్రంథాలు తెరవబడి ఉన్న రోజుల్లోనైనా హషేం ఇచ్చిన తీర్పును మార్చుకునే అవకాశం ఉన్నటువంటి ఈ రోజుల్లోనైనా చూడండి. మన దేశంలో కూడా ఒక ఆచారం ఉంది, మన దేశంలోనే కాదు ప్రతి దేశంలో కూడా ఒక ఆచారం ఉంది. ఏంటంటే ఉరిశిక్ష పడ్డ ఖైదీకి కూడా చివరిగా ఒక అవకాశం ఇస్తారు. నిజానికి చూడండి, మన దేశంలో ఏం చేస్తారంటే ఉరిశిక్ష పడ్డ ఖైదీల్ని ఏం చేస్తారంటే ప్రతి ఆగస్టు 15వ తారీఖుని, ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తారీఖుని ఏం చేస్తారంటే వాళ్ళని విడుదల చేస్తారు. తెలుసా మీకు ఎవరికైనా? ఎప్పుడు విడుదల చేస్తారు? ఎవరిని పడితే వాళ్ళని విడుదల చేయరండి. వాళ్ళని ఎప్పుడు విడుదల చేస్తారంటే వాళ్ళ ప్రవర్తనలో మార్పు వచ్చిందని ఆ జైలు అధికారి రాష్ట్రపతికి ఉత్తరం రాయాలన్నమాట. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఉత్తరం రాసినప్పుడు ఆ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే రాష్ట్రపతి గారు ఏం చేస్తారంటే ఆ వ్యక్తి నిజంగా మార్పు చెందాడా, ఆ వ్యక్తి నిజంగా గతంలో 10 మందిని చంపేశాడు కదా, ఇప్పుడు మరలా ఆ వ్యక్తిని బయటకు వదిలితే ఈసారి ఇంకొక 20 మందిని చంపేస్తాడేమో, కాబట్టి అటువంటి వ్యక్తిని వదలకూడదు అని ఆలోచన వాళ్ళు ఉంటారనమాట అండి. కానీ ఆ జైలు అధికారి ఏం చేస్తాడంటే
ఇతని యొక్క మార్పు గురించి, ఆ వ్యక్తి యొక్క ప్రవర్తనలో మార్పు గురించి మరి పై అధికారులకు తెలియజేసి, ఆ పై అధికారులు ఏమో రాష్ట్రపతి గారికి తెలియజేసినప్పుడు రాష్ట్రపతి గారు ఏం చేస్తారంటే మరి ఆ వ్యక్తిని క్షమిస్తారనమాట. దాన్ని ఏమంటారంటే క్షమాభిక్ష అని పిలుస్తారు. క్షమాభిక్ష. ప్రియ సహోదరులారా, మనము చేసిన ప్రతి పాపానికి నిజంగా మనం తీర్పులోకి వచ్చాం, నిజంగా తీర్పు పొందుకోవాలి ఖచ్చితంగా. కానీ ఒక్క 10 రోజుల అవకాశం పరమతండ్రి ఇస్తూ ఉన్నారు. ఈ 10 రోజుల్లోనైనా హషేంకు దగ్గరగా మనం ఉండగలిగితే, హషేంకు నిజంగా మోకాలు వేసి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకోగలిగితే, నిజంగా తెషువా అనే మాటకి అర్థం ఏంటంటే గత కొంతకాలంగా మనం వింటూ ఉన్నాం అనే చాలా చక్కని వర్తమానాలు తెలియజేస్తూ తెషువా షువా షువా అనే మాట గురించి తెలియజేస్తూ ఉన్నారని. షువా అనే మాటకి యొక్క అర్థం ఏంటంటే మరి టర్నింగ్ బ్యాక్ టు గాడ్, ఎలోహిం వైపు మనం తిరగటం. ఎలోహిం వైపు తిరగడం అంటే మనం ఎటువైపు ఉన్నాం ఇప్పటి వరకు? ఎలోహింకి వ్యతిరేక దశలో మనం ఉన్నాం అనమాట. అంటే నిజానికి ఈ కనెక్షన్, ఈ యొక్క 10 రోజులు, ఈ 10 days ఆఫ్ తెషువా, ఈ యొక్క యమిం నొరాయిం అనే మాట, లేకపోతే ఈ యొక్క అసరిత్ అనే మరి ఏదైతే మాట చెప్తానో ఆ మాట కూడా ఒక మాటతో ముడిపడి ఉందంటే ఏ మాట అనంటే హెస్తేర్ పనిం. హెస్తేర్ పనిం ఎప్పుడైనా విన్నారు ఈ మాట? హెస్తేర్ పనిం అనే మాట ఎప్పుడైనా విన్నారండి? ఎస్తేర్ గారి గురించి ఎప్పుడైనా విన్నారా? ఎందుకు వెళ్ళరు? మనం ప్రతి సంవత్సరం చదువుకునే గ్రంథం అది కదండి. సో ఈ ఎస్తేర్ గారి యొక్క గ్రంథం గురించి చెప్పమంటే సింపుల్ గా చిటికలో మాట చెప్పండి అని అంటే మరి అందరికీ గుర్తొచ్చే మాట ఏంటంటే, ఎవరైనా చెప్తారండి? ట్రై చేస్తారా? ఎస్తేర్ గ్రంథం గురించి గొప్పతనం. రైట్. ఎస్తేర్ గ్రంథం యొక్క గొప్పతనం ఏంటంటే ఈ గ్రంథంలో ఎక్కడా కూడా హషేం యొక్క నామం కనిపించదండి, పరమతండ్రి యొక్క పేరు ఎక్కడా కనిపించదు. కానీ డీకోడ్ చేసి చూడగలిగితే ప్రతి వాక్యంలో కూడా హషేం యొక్క నామాన్ని మనం చూడొచ్చు అన్నమాట. ఈ గ్రంథంలో, ఆ యొక్క ఎస్తేర్ గ్రంథంలో మెగిల్లా అని పిలుస్తారు. మెగిల్లా ఎస్తేర్ అని పిలుస్తారు. ఆ గ్రంథం మొత్తంలో చాలా సార్లు ఆ యోధికే బావకే అనేటువంటి అక్షరాలు మనకి కనిపిస్తాయి. కానీ నిజానికి ఓపెన్ గా ఎప్పుడు కూడా అవి కనిపించవు. కారణం ఏంటి అని అంటే హిస్టేర్ పని అనే మాటకి అర్థం ఏంటంటే హైడింగ్ ఆఫ్ ద ఫేస్, అంటే ముఖాన్ని దాచుకోవటం, అంటే ముఖాన్ని దాయటం. ఎవరు ముఖం దాచారో ఇక్కడ అని అడిగితే హషేం యొక్క ముఖాన్ని ఆ గ్రంథంలో దాచుకున్నట్లుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ దీనికి ఈ 10 రోజులు లేదంటే ఈ తెషువా పొందుకునే ఈ దినాలకి సంబంధం ఏంటండి అని అంటే రెండు ఒకటే అని రబ్బీలందరూ చెప్తున్నారు. ఏంటి సంబంధము అని అంటే ఎక్కడైతే ఈ ఎస్తేర్ గ్రంథంలో ఎక్కడెక్కడైతే ఆయన హషేం యొక్క నామము మెన్షన్ చేయబడలేదో అక్కడ హషేం యొక్క ప్రెజెన్స్ ప్రతి చోట ఉన్నట్లుగా మనం ఎలాగైతే చూస్తామో అలాగే ఈ దినాల్లో కూడా సేమ్ ఆయన మనకు దూరంగా ఉన్నప్పటికీ కూడా ఆయన దూరంగా ఉన్నారు, మనం ఆయనకు దూరంగా ఉన్నాము, ఆయన మనకు దూరంగా ఉన్నట్లుగా కనిపిస్తుంది అనమాట. ఎందుకు అని అంటే మరి నేను చూపిస్తాను. మరి నిజానికి ఈ పర్షా భాగంలో అంటే ఈ మొన్న జరిగినటువంటి షబ్బాతులో మనం చదువుకున్న పర్షా భాగంలో మనం ఒక మాట చదువుకున్నాం అనమాట అండి. ఏంటంటే మోషే గారు తన జీవితంలో చివరి దినాల్లో మరి హషేం పరమతండ్రి ఎలోహిం వారు మోషే గారితో మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో అవి మనం చూసినప్పుడు మరి అవి నిజానికి హషేంకు దూరంగా వెళ్ళిపోయే మనుషులు ఎలా ఉంటారో అనే దాని గురించి అక్కడ మాట్లాడుతున్నారు అనమాట. దయచేసి మీలో ఎవరైనా సహకరించండి చదవాలనుకున్న వారు ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 16, 17, 18 వచనాలు ఎవరైనా చదువుతారా? పూర్తిగా చదవండి. సహోదరులారా, పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు
ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 16, 17, 18 వచనాలండి. అదోనై మోషేతో ఇట్లనెను, ఇదిగో నీవు నీ పితరులతో పండుకొనబోచున్నావు. ఈ జనులు లేచి ఎవరి దేశమున తాము చేరి వారు నడమనుందరో ఆ జనుల మధ్యను వ్యభిచారులే ఆ అన్యుల దేవతల వెంట వెళ్ళి నన్ను విడిచి నేను వారితో చేసిన నిబంధనను మీరుదురు. కావున నా కోపం ఆ దినమున వారి మీద రగులుకొనును. నేను వారిని విడిచి వారికి విరోధనగును. వారు క్షీణించిపోదురు. విస్తారమైన కీడులు ఆపదలు వారికి ప్రాప్తించును. ఆ దినమున వారు మన ఎలోకిం మన మధ్య ఉండకపోయినందున కదా ఈ కీడులు మనకు ప్రాప్తించిందని అనుకుందురు. చూసారండి, ఇక్కడ నిజంగా మోషే గారితో మాట్లాడుతున్నారు పరమ తండ్రి. ఏమంటున్నారంటే, నీవు ఏమో చనిపోతావు, నీవు చనిపోయిన తర్వాత ఈ ప్రజలు ఏం చేస్తారు అంటే వారు ఉన్నటువంటి దేశంలో మరి రకరకాలుగా వారు వ్యభిచారులు అయిపోతారు. 1 అధ్యాయం 16వ వచనంలో చెప్తున్న మాట ఏంటంటే, నీవు నీ పితరులతో పండుకొని పోతు, నువ్వు చనిపోతావు. ఈ జనులు లేచి ఎవరి దేశమును తాము చేరి వారి నడుమ ఉందురో ఆ జనముల మధ్య వ్యభిచారులు అయిపోతారు. అసలు వారు ముందుగానే హెచ్చరిస్తున్నారన్నమాట, వ్యభిచారులు అయిపోతారు. అంతేకాదు, ఆ అన్యుల దేవతల వెంట వెళ్ళి నన్ను విడిచి, ఎంత బాధగా మాట్లాడతారు చూడండి. ఆయన నన్ను విడిచి ఏం చేస్తారట, నేను వారితో చేసిన నిబంధనను మీరుదురు. ఈ కవనెంట్ ఏదైతే ఉందో దానిని అతిక్రమిస్తారు అని చెప్తున్నారు. అంతేకాదు, ఏమంటుందంటే, కావున నా కోపము ఆ దినమున వారి మీద రగులుకొనును, నేను వారిని విడిచి వారికి విరోధిని అగుదును అని రాయబడింది కదండి. నేను వారిని విడిచి వారికి విరోధునగుదును అన్న మాట తెలుగులో ఇలా రాయబడింది, కానీ ఇంగ్లీష్లో ఏమనుందంటే నా ముఖమును చాటు చేయుదును అని రాయబడింది. ఐ విల్ హైడ్ మై ఫేస్ టు దెమ్ అని రాశారు. నా ముఖాన్ని నేను దాచుకుంటానని చెప్తున్నాను. ప్రియులరా, నిజంగా హషేం గనక తన ముఖాన్ని దాచేరనుకోండి, మనకి ఎంత శ్రమలు వస్తాయి చూడండి ఒకసారి. అందుకే ఇక్కడ 16వ వచనంలో ఏమనుందంటే, ద లార్డ్ కంటిన్యూస్, అంటే 17వ వచనంలో ఏమన్నా, దిస్ దెన్ మై యాంగర్ విల్ బి కిండిల్డ్ అగైన్స్ట్ దెమ్ ఇన్ ద డేస్ అండ్ ఐ విల్ ఫర్సేక్ దెమ్ అండ్ హైడ్ మై ఫేస్ ఫ్రమ్ దెమ్. ఐ విల్ హైడ్ మై ఫేస్ ఫ్రమ్ దెమ్. నేను వారి నుండి నా ముఖాన్ని దాచుకుంటాను. అండ్ దే విల్ బి డివోర్స్డ్ and I will surely hide my face in that day because of all the evils that they have done, because they have turned to other gods. వారు నన్ను విడిచి ఇతర దేవతల వైపు తిరిగారు కాబట్టి నేను నా ముఖాన్ని వారికి చూపించాను. ఎంత భయంకరమైన వాటితో. ఎప్పుడైనా చూడండి, ఒక భార్య ఒక భర్తతో ఇంకా నా ముఖాన్ని నీకు చూపించను అని అన్నదనుకోండి, లేదా ఒక భర్త తన భార్యతో ఇంకెప్పుడు నా ముఖాన్ని చూపించనే అని అన్నాడు అనుకోండి, లేదంటే మరి తల్లిదండ్రులతో ఒక కొడుకు లేదా ఒక కూతురు నేను ఇంకెప్పుడు నా ముఖాన్ని మీకు చూపించను అని అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుందని ఇంట్లో పరిస్థితి? ఎంత భయంకరమైన పరిస్థితి చెప్పండి. ఆ మాట ఎంత భయంకరంగా మరి ఉందో ఒకసారి ఆలోచించండి సోదరులారా. ఎందుకంటే ఇది సంతోషాన్ని ఇచ్చేది కాదు, కానీ ఈ యొక్క హెస్తేర్ పన్యం ఇది ఏమవుతుందంటే, హషేము తన ముఖాన్ని ఇశ్రాయేలు ప్రజల నుంచి ఎలాగైతే దాచుకుంటారో, ఈ దినాల్లో మనం ఆయన వైపు తిరగకపోతే, ఇప్పటికైనా తిరగకపోతే ఖచ్చితంగా ఆయన తన ముఖాన్ని మన పట్ల దాచేస్తారు. ఆయన హైడ్ చేసుకుంటారు. ఆయన మన వైపు చూడరు. కానీ ఇక్కడే అసలైన చిక్కు వచ్చి పడింది. ఏంటి చిక్కు అనంటే ఆయన తన ముఖాన్ని మన వైపు కాకుండా దాచుకుంటున్నారంటే అర్థం ఏంటంటే, ఆయన యొక్క ప్రసన్నత మనతో ఉండట్లేదు. మనం ఏం చేస్తున్నామంటే చెడ్డతనంతో, అంటే చెడు స్వభావంతో మనం ఏం చెబుతామంటే గుడ్డివాళ్ళం అయిపోతాం. ఎందుకంటే ఆయన సన్నిధికి అంతా మన మీద ఉండదు. ఆయన వెలుగు మన మీద పడదు. ఆయన వెలుగు మన మీద పడదంటే మనం ఎక్కడున్నట్టండి? మనం చీకట్లో ఉన్నట్టు. గుడ్డి వాళ్ళగా తడుముకోవాల్సి వస్తుంది అనమాట.
కనుక ప్రియ సోదరులారా, మనం గనక గుడ్డివాడు అయితే మనం ఏమవుతామంటే మనము ఈ ఈ హషేం యొక్క సన్నిధికి దూరంగా ఉంటాం. అప్పుడు ఏమవుతుందంటే ద డిస్టెన్స్ ఈజ్ దేర్ ఫర్ రెసిప్రోకల్. ఎంత రెసిప్రోకల్ అంటే అర్థం ఏంటంటే, నీవు నీవు నన్ను చూడొద్దు అని అన్నాను అనుకోండి, మీరు కూడా నన్ను చూడరు. నేను మిమ్మల్ని చూడను, మీరు నన్ను చూడరు. అంటే నేను మీకు దూరంగా ఉంటాను, మీరు నాకు దూరంగా ఉంటారు అని చెప్తున్నారు. అది భయంకరమైనటువంటి పరిస్థితి అండి. ఎందుకనంటే సెల్ఫిష్నెస్ టర్న్స్ గాడ్ అవే ఫ్రమ్ అస్ అండ్ టర్న్స్ అస్ అవే ఫ్రమ్ గాడ్. ఇక్కడ సెల్ఫిష్నెస్ అనేది ఏదైతే ఉందో, నేను ఇక్కడ ప్రెజెన్స్ ఆఫ్ డివైన్ యాబ్సెన్స్ అంటే హషేం యొక్క సన్నిధి మనతో ఉండదు అని ఏదైతే మనం అనుకుంటున్నామో దాన్ని దేనితో సూచిస్తారంటే మనలో ఉన్న స్వార్థం అన్నమాట. మనలో ఉన్న స్వార్థం ఏం చేస్తుందంటే హషేం యొక్క సన్నిధి మన దగ్గర లేకుండా చేసేస్తుందంట. అంటే ఈ మనలో ఉన్న స్వార్థం ఏం చేస్తుంది అంటే మనల్ని హషేంకు దూరంగా చేసేస్తుంది, హషేమును కూడా మన నుంచి దూరం చేస్తుంది. చాలా లోతుగా ఉందండి. మీరు ఒకసారి ఈ మాటలు మీరు మనసులో ఆలోచించుకోండి. నిజంగానే కదా, నా స్వార్థంతో నేను కనుక మీకు దగ్గరగా ఉండకపోతే, తండ్రి నేను మీరు చెప్పినట్లుగా మీ ఆజ్ఞలకు లోపడకపోతే, మరి రేపు బోరల పండుగ వస్తుంది, జ్ఞాపకార్థ శృంగధ్వని వినబడే పండుగ వస్తుంది. ఆ దినాన్ని కనుక పరలోకము మీరు నిలబడాలి. నేను రాకపోతే, నేను వచ్చి నిలబడకపోతే, నాకేవో పనులు ఉన్నాయి, నాకేవో సమస్యలు ఉన్నాయి, నాకు రావడానికి అవ్వదు, నేను చాలా బిజీ అని మనం అనుకుంటే అది మన స్వార్థం అవుతుంది. ఆ స్వార్థంతో మనం ఉంటే కనుక మనము ఆ స్వార్థం ఏం చేస్తుందంటే మనల్ని హషేముకు దూరంగా చేసేస్తుంది. అదే స్వార్థము హషేమును మన నుండి దూరం చేసేస్తుంది అన్నమాట. కాబట్టి ఆలోచించండి ప్రియసోదరులు. అప్పుడు మనం ఏం చేస్తామంటే బాగా డిఫికల్ట్ మూమెంట్స్ వచ్చినప్పుడు, ఏదైనా బాగా కష్టకాలాలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఒకటే మాట అంటాం, దేవుడు ఎక్కడ. ఇక్కడ కూడా అదే మాట మాట్లాడుతున్నాం చూడండి. ఈ 18 వచ్చిన వారు అన్ని దేవతల తట్టు తిరిగి చేసిన కీడంతటిని బట్టి ఆ దినమున నేను నిశ్చయంగా వారికి విరోధులగుదును. కాబట్టి మీరు ఈ కీర్తన వ్రాసి ఇతరులకు నేర్పించడం ఏంటి అంటే, దేవుడేడు మా పట్ల ఏం చేశాడు, దేవుడు మాకేం చేశాడు, దేవుడు మాకు అన్ని కీడే చేశాడు, మేము ఈ అర్థంలో కొంచెం మొదలుకొని ప్రతిదీ మా కీడే జరిగింది కానీ మీరేం జరగలేదు అని హషేం మీద నిందలు మోపడానికి మనం ప్రయత్నించాలి. దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఉంటే మాకు ఈ శిక్షలు వస్తాయా, దేవుడు ఉంటే మేము ఎలాగుంటామా, మా పట్ల దేవుడు లేడు, దేవుడు అసలు లేనే లేడు. ఎందుకు లేడు దేవుడు? మనము స్వార్థంతో ఏం చేస్తామంటే దేవునికి దూరంగా ఉన్నాము, దేవుని ఆజ్ఞలు పాటించకుండా మన స్వార్థం కొద్దీ దేవుని ఆజ్ఞలను అతిక్రమించాము. మన స్వార్థం మనల్ని ఏం చేస్తుందంటే దేవునికి దూరం చేసేసి అదే స్వార్థం దేవుని నుంచి మనల్ని కూడా దూరం చేసేస్తుంది. ఈ విషయం మాత్రం కనుక్కోలేకపోతుంది, ఇదొక్కటి మాత్రం ఆలోచించలేకపోతుంది. అందుకని దీన్ని ఏమంటారంటే, ఈ స్వార్థానికి ఇంకో పేరు ఉందండి, రాతి గుండె. ఏంటంటే హార్డనింగ్ ఆఫ్ ద హార్ట్, అంటే హృదయాన్ని గట్టిగా చేసుకోవడం. హృదయాన్ని గట్టిగా చేసుకోవడం అంటే ఏంటి? ఇదేమవుతుందంటే ఆత్మీయ చీకటిని పెంచేస్తుందంటండి, అలాగే కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ చేస్తుంది. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉండేవాడు. ఆ సహోదరుడు చాలా భక్తిగా ఉండేవాడు. ఎక్కడ ప్రార్థన ఉన్నా అక్కడ ప్రార్థనకు వచ్చేవాడు, బైబిల్ చదివేవాడు. ఎప్పుడు ఆజ్ఞ ఎలా పాటించాలి, ఎంత చక్కగా పాటించాలి, సబ్బాత్ ఎంత గొప్పగా చేయాలి, పండుగలు ఎంత గొప్పగా ఆచరించాలి అని ఆలోచన చేస్తూ ఉండేవాడు. ప్రియ సహోదరులారా, రాను ఏమైందంటే అతనిలో ఒక స్వార్థం వచ్చింది. ఏంటి అంటే, నేను మరి ఈ దేవుడు అనుకుంటూ తిరిగే కంటే మరి నేను కూడా నేను లోకంలో గొప్పవాడిగా ఉండాలి అనే ఆలోచనతో అతను బయలుదేరిన ఆ స్వార్థం ఏమైందంటే ఆ స్వార్థం ఏమైందంటే అతనికి సబ్బాతులు పాటించకుండా, పండుగ దినాలకి పాటించకుండా, ఇంక దేనికి పాటించకుండా లోకానికి దగ్గరగా హషేంకు దూరంగా ఉండడం మొదలుపెట్టాడు. ఈ రోజున అతని పరిస్థితి ఏంటంటే అవన్నీ ఎవరు చేస్తారులేండి అని మాట్లాడుతున్నాను. కాబట్టి ప్రియ సోదరులారా, ఏమవుతుంది అంటే హృదయాన్ని ఈ గుండెను మరి దాన్ని ఏమంటారంటే హృదయాన్ని రాతి గుండెగా చేసుకోవడం.
రాతి గుండెగా చేసుకోవడం వలన ఇది ఏమవుతుంది అని అంటే ఆత్మ సంబంధమైన చీకటిని రోజు రోజుకి ఎక్కువ చేస్తూ ఉంటది. అంటే దానివల్ల కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి ఎందుకు చేశాను ఈ భక్తి అంతా, ఏమైపోయింది నేను చేసిన భక్తి అంతా, ఒకప్పుడు చేసిన భక్తి గురించి దాన్నే కంపేర్ చేసుకుంటూ కూర్చుంటాం అన్నమాట. ఈ రోజుకి కూడా గతంలో నేను ఇంత గొప్పగా ప్రార్థన చేసేవాడిని, దేవుడు నాకు ఏం చేశాడు ఏంటి, గతంలో నేను ఎంతో గొప్పగా విశ్వాసంగా ఉపవాసాలను ప్రార్థన చేసేవాడిని లేదా ప్రార్థన చేసేదాన్ని, నాకు ఏం జరిగింది ఏంటి, ఈ విధమైనటువంటి దీన్నే రాతి గుండె అంటారు అన్నమాట. ఈ విధమైన రాతి గుండె ఏం చేస్తుందంటే స్వార్థాన్ని క్రియేట్ చేస్తుంది. ఈ స్వార్థం ఏం చేస్తుందో మీకు ఇందాక నేను చెప్తాను, హష్యంకు దూరం చేస్తుంది, మనల్ని హష్యంకు దూరం చేస్తుంది, హష్యమును కూడా మన నుండి దూరం చేసేస్తుంది. సో ఈ విధంగా చేయకూడదు అని అంటే మనం ఏం చేయాలంటే ఈ స్వార్థం అనే దాన్ని మన నుంచి తీసివేయాలండి. మన నుంచి తీసివేయాలంటే మనం ఏం చేయాలంటే హష్యం వైపు తిరగాలని. ఏ విధంగా తిరగాలి? రోమీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనంలో ఒక మాట రాయబడింది. ఒకసారి ఎవరిని చదువుతారా? రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం అండి. మరియు వారు తమ మనస్సులో ఎలుగు వారికి చోటియ్యనొల్లకపోయారు కనుక చేయరాని కార్యములు చేయుటకు ఎలోహిం వారు భ్రష్ట మనస్సును వారికి అప్పగించింది. ఇది ఎంత భయంకరమైన మాట చూడండి ఒకసారి, ఇంకా చదవండి అమ్మా. కాబట్టి అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహస్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారే పొండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బెంకములాడువారును, చెడ్డవాటిని కల్పించేవారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులైనయ్యును. వీళ్ళందరూ ఎవరు అంటే వీళ్ళందరూ ఎవరు అని అంటే మనం చూడొచ్చు, చాలా మంది లిస్టు చూపిస్తున్నారు అన్నమాట. అటువారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య గలవారు, కలహము, కపటము, వైరము అని వాటితో నిండిన వారే కొండెగాండ్రుగా, అంటే అబద్ధాలు ఆడేవాళ్ళు లాగా, అంటే గొడవలు, చిన్న చిన్న విషయాలకి గొడవలు పెట్టేవాళ్ళు లాగా, అపవాదకులు గాను, అలాగే దేవద్వేషకులు అంటే దేవుణ్ణే దేశించే వాళ్ళు గాను, హింసకులు గాను, హింసించే వాళ్ళు మాటలతోని, క్రియలతోని, ప్రతి విషయంలో హింసించే వాళ్ళు గాను, అహంకారంతో నిండిన వారు గాను, బింకములాడేవారు అంటే అబద్ధాలు ఆడేవారు గాను, చెడ్డవాటిని కల్పించు వారే గాను, తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండేవారు, వాళ్ళు ఎదిరించి, వాళ్ళు నాశనం చేసి, వాళ్ళు తిట్టి కొట్టేవారు గాను, అలాగే అవివేకులు అంటే వివేకం లేకుండా మాట తప్పు వారును, అనురాగ రహితులను, నిర్దయులను అయిరి. ఎవరు వీళ్ళంతా అనంటే ఎవరైతే హష్యంకు దూరంగా వెళ్ళిపోయారో, ఎవరైతే స్వార్థంతో హష్యం యొక్క ఆజ్ఞలు పాటించకుండా ఆగిపోయారో వీళ్ళందరూ ఏమవుతారంటే ఇలా తయారవుతారంట. అలా తయారవడానికి కారణం ఎవరంటే హష్యమే. ఎందుకనంటే వాళ్ళు హష్యంకు దూరంగా వెళ్ళిపోయినప్పుడు హష్యం ఏం చేస్తారు? తన ముఖాన్ని దాచుకోవడం అంటే అర్థం ఏంటంటే ఇక్కడ రాశారు చూడండి, వారు తమ మనసులో ఎలోహింకి చోటు ఇయ్యకపోయారు కనుక చేయరాని కార్యములు చేయుటకును ఎలోహిము భ్రష్ట మనస్సులకు వారిని అప్పగించెను. ఎంత భయంకరంగా ఉందండి మాట. సో హష్యం వారు ఆయనకు మనం చోటు ఇవ్వకపోతే, లేదంటే మన హృదయాల్లో ఆయనకు చోటు ఇవ్వకపోతే ఆయన ఏం చేస్తారంటే భ్రష్టత్వానికి అప్పచెప్పేస్తారు. ఇక్కడ మరి ఈ మాట మీరు చాలా లోతుగా మీరు ఆలోచన చేయాలండి. ఎందుకంటే మనం తయారు చేసుకున్న తండ్రికి ఆ మాత్రం స్వార్థం ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే మనం కొనుక్కున్న వస్తువు మీద ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నాం అనుకో, నాకు తయారు చేయకపోయినా, మనం చేయకపోయినా, దాన్ని మనం కనిపెట్టకపోయినా, దానికి డబ్బులు ఇచ్చి మనం కొనుక్కున్నాం కాబట్టి దాని మీద మనకు ఎంతో అధికారం ఉన్నట్టు మనం ఫీల్ అవుతాం. అటువంటిది మరి హష్యం మనల్ని సృజించుకున్నారు, మనల్ని ఆయన స్వరూపంలో నిర్మించుకున్నారు, మనకు జీవం పోస్తారు, మరి ఆయన పెంచుకుంటున్నారు. మరి ఆయన వైపు తిరగకుండా మనము లోకం ఉన్న దాని వైపు మనం తిరిగితే మరి ఆయనకు మరి కోపం వస్తుంది. కాబట్టి ఆయన ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఆయన కూడా తన ముఖాన్ని
దాచుకుంటారు. అప్పుడు ఏమవుతామంటే మనము దారి తప్పిన గొర్రెల వల్ల ఉంటాం అనమాట. ఏ సోదరులరా, మీరందరూ ఆలోచించేది. ఎందుకంటే ఈ యొక్క హైడింగ్ ఆఫ్ ఫేస్ అనేది ఏమవుతుంది ఈ దినాల్లో అంటే పర్మనెంట్ గా సీల్ చేయబడే అవకాశాలు కూడా ఉన్నాయండి. ఒకవేళ మనం గనక ఆశయం వైపు తిరగకపోతే ఆయన తన ముఖాన్ని టోటల్ గా మన వైపు కనబడకుండా దాచుకుంటారట. దాచుకుంటే ఏమవుతామండి మనం ఏమవుతాము అంటే కటికి చీకట్లోకి మనం ప్రవేశపడతాం అనమాట. కాబట్టి ఈ విమోచన దినాల్లో మనం ఏం చేయాలి అంటే ఆశయం వైపు తిరగాలన్నమాట. ఏ విధంగా తిరగాలని కీర్తనకారుడు చెప్తున్నాడు చూడండి ఒకసారి. 119 కీర్తన 71 వచనంలో ఒక మాట రాయబడింది. 119 కీర్తన 71 వచనం. నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు నాకు నీడా ఎన్ను. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను అని మాట్లాడుతున్నాడు దావీదు. అంటే అర్థం ఏంటంటే నాకు శ్రమ వచ్చినప్పుడు వస్తే మంచిది. ఎందుకు అంటే నేను నీ కట్టడలను నేర్చుకోగలుగుతాను. నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండటం నాకు మేలు. నాకు ఒకవేళ కీడు వచ్చింది అనుకోండి, ఆ కీడులో కూడా నేను చూడండి, అన్నయ్య ఎప్పుడు ప్రార్థన చేస్తాడు, తండ్రి మాలో ఉన్న చెడు కూడా మీ మంచిని చేయడానికి ప్రోత్సహించండి. మేము చెడ్డవారిగా కాకుండా, ఒకవేళ మేము కొన్నిసార్లు చెడ్డవారిగా ఉన్నప్పటికీ కూడా మరి మాలో ఉన్న చెడు మీ మంచిని, మీకు మంచిని చేయడానికి దాన్ని ప్రోత్సహించండి అని ఏదైతే మనం సిద్ధూరులో ప్రతిరోజు ఉదయం ప్రార్థన చేస్తామో మరి ఆ మాటలు ఒకసారి జ్ఞాపకం దావీదు గారు చెప్తున్నారనమాట. నాకు కీడు వచ్చినా పర్వాలేదు, నాకు శ్రమ వచ్చినా పర్వాలేదు, ఆ శ్రమలో కూడా నేను ఏం చేస్తానంటే మీ కట్టడలను నేర్చుకోవడానికి నేను ఇష్టపడుతున్నానని దావీదు గారు చెప్పినటువంటి ఆలోచన మనకు ఉండాలి ఈ సహోదరులారు. ఎందుకంటే ఆశయం యొక్క సన్నిధి గనక మనతో లేకపోతే, ఆయన ముఖకాంతి మన మీద పడకపోతే మనం ఏమవుతామనంటే ఆశయంకు దూరం వెళ్ళిపోతే ఆత్మీయమైన చీకట్లోకి త్రోసివేయబడతాం. అందుకనే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ఏమని రాయబడిందంటే, మీరు హషేం యొద్దకు, మీరు ఎలోహిం వద్దకు రండి, అప్పుడు ఎలోహిం మీ యొద్దకు వస్తారు. మనం ఏం చేయాలంటే ఒకసారి చదవండి ఎవరైనా యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఎలోహిం వారి యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చింది. మనం వెళ్ళాలి, మీ చేతులను శుభ్రం చేసుకుని ఫస్ట్ ఏం చేయాలి, మనం వెళ్ళాలి, ఆయన వెళ్ళాలి. కానీ మనమే చేస్తామంటే ఆయనే మనకి దగ్గరికి రావాలి అని అనుకుంటాం. ఎందుకంటే మనము ఒక సృష్టికర్తలాగా, ఆయన ఏదో సృష్టించబడిన వాళ్ళలాగా మనం ఆలోచిస్తాం. కానీ కాదండి, ఆయన మనల్ని సృష్టించిన వాడు కాబట్టి. చూడండి, పెద్దవాళ్ళు పిల్లలు ఉంటారు, పిల్లలు తప్పు చేసినా లేదా పెద్దలు తప్పు చేసినా ఫస్ట్ ఎవరు వెళ్ళి మాట్లాడాలి? పిల్లలు వెళ్ళి మాట్లాడాలి, పెద్దలు పలకరించలేదు కదండి. అలాగే ఆశయం ఏం చేయాలంటే ఆశయం దగ్గరికి మనం వెళ్ళాలి. అందుకని యాకోబు గారు మీరు ఎలోహిం యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తారు. ఎలోహిం యొద్దకు రండి అనే మాట గురించి ఇంకా ఏం మాట్లాడుతున్నారంటే, మరి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుతారా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయను. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయను. చాలండి. ఇక్కడ ఏమని రాస్తారు అంటే, నిజానికి 9వ వచనం నుంచి మనం చూసినట్లయితే కనుక మీరు దుఃఖపడుతురని సంతోషించట్లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందుతురని ఇప్పుడు సంతోషించుతున్నారు. ఎలాగనగా ఏ విషయంలోనైనాను మా వలన మీకు నష్టము పొందకుండుటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయను. దైవ చిత్తానుసారమైన దుఃఖం. మనం ఏడవాలండి. మన పాపాల నిమిత్తం మనం ఎప్పుడైతే దుఃఖపడతామో, మన పాపాల నిమిత్తం ఎప్పుడైతే తెలుకోవచ్చు పశ్చాత్తాప పడతామో, అప్పుడు అదేమవుతుందంటే రక్షణార్థమైనటువంటి మారు మనసును కలిగజేస్తాం. ఆ మారు మనసు ఏం చేస్తుంది?
దుఃఖమును పుట్టించుడు కానీ అయితే లోక సంబంధమైన దుఃఖం మాత్రం మరణాన్ని కలుగజేస్తుంది. మీరు ఎలోహిం చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైన ప్రతి వాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండనైనను మీలో పుట్టించునో చూడండి. ఈ కార్యములను గురించి సమస్త విషయంలోనూ మీరు నిర్దోషులై ఉన్నారని రుజువు పరుచుకుంటేరి. చూసారా ప్రియ సోదరులారా, ఎందుకనంటే పౌలు గారు కూడా అదే చెప్తున్నారంటే మీరు దుఃఖపడండి. అయితే మీ దుఃఖం ఎలా ఉండాలంటే రక్షణార్థమైనటువంటి మారు మనసు కలిగిదిగా ఉండాలి. అది ఏం చేస్తుంది అంటే లోకానుసారమైన మరణాన్ని ఇవ్వదు కానీ అక్షయంకు దగ్గరగా మిమ్మల్ని చేస్తుంది అని ఆయన చెప్తున్నాడు. అందుకనే ప్రియ సోదరులారా, మరి ఈ యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో కూడా ఈ దినాల గురించి ఒక మాట రాయబడింది. ఆ మాట చదివి నేను ముగిస్తానండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6-7 వచనాలు. అదనే వారు మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకుంది. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు అదని వారి వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన ఎలోహిం వారి వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. చాలండి. ఇక్కడ ఏంటంటే హషయం మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి. ఇప్పుడు హషయం ఏం చేస్తున్నారంటే మనల్ని వెతుకుతూ ఉన్నారు, మన దగ్గరగా ఉన్నారు అని మనం అనుకుంటున్నాం. కానీ ఆయన ముఖాన్ని కనుక మనం చాటేస్తే మనం ఆయనకి చాలా దూరంగా ఉన్నట్టు అర్థమండి. కానీ ఇక్కడ భక్తుడైనటువంటి యెషయా గారి ప్రవక్త ద్వారా ఏం మాట్లాడుతున్నారంటే హషయం మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనిడి శలికోత్ ప్రార్థనల్లో వేడుకొనిడి. అప్పుడు ఏమవుతుంది? భక్తిహీనులు తమ మార్గమును విడిపోవలెను, తమ మార్గములను విడిచిపెట్టాలి. దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు హషేం వైపు తిరిగినెడల టర్న్ టు గాడ్, తెషువా తిరిగినెడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన ఎలోహిం వైపు తిరిగినెడల శువా పొందుకుంటే ఆయన బహుగా క్షమించును. వారు కష్టం ఇది కదండి కావాల్సింది. కాబట్టి ప్రియ సోదరులారా, మనము నీతిమంతులము కాదు, అలాగని బాగా దుస్తులము కూడా కాదు. ఒకవేళ దుస్తులుగా ఉన్నా కూడా ఇప్పుడు మనకు మంచి అవకాశం వచ్చింది. ఏంటంటే ఈ 10 రోజులైనా హషేం వైపు మనం తిరిగినడల ఆయన బహుగా క్షమించును. ఎందుకంటే ఆయన తీర్పులేవి కూడా శాశ్వతము కాదు మన పట్ల. ఎందుకంటే ఒకవేళ గనక ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనలో మార్పు వస్తే రాష్ట్రపతి కూడా క్షమాభిక్ష పెట్టగలడు. ఎలాగైతే ఈ లోకానుసారంగా ఇలా జరుగుతుందో హషేం కూడా మన పేర్లు ఒకవేళ మరణ గ్రంథంలో రాయాలని అనుకున్నా కూడా మన ప్రవర్తనలో వచ్చిన మార్పు ఉందా? ప్రవర్తనలో మార్పు అంటే ఏం లేదండి, కేవలం ప్రార్థన చేయడమే, ప్రార్థనలో పాల్గొనదు. ఇది చేయగలిగినప్పుడు ఒకవేళ మన పేర్లు మరణ గ్రంథంలో రాయబడ్డా కూడా ఆ పేర్లు మరణ గ్రంథంలోంచి ఆయన తుడిచేసి జీవ గ్రంథంలో మన పేర్లు రాసేస్తారు. కాబట్టి మరొక నూతన సంవత్సరంలో జీవ గ్రంథంలో మీ పేర్లు, నా పేరు, మన అందరి పేర్లు రాయబడాలని కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. పరమ తండ్రి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ షాలోమ్ అండి. చివరి ప్రార్థన జైపాల్ బ్రదర్ ప్రార్థన చేసి ముగిస్తారు. ఓకే అండి, ప్రార్థించు. ఆకాశముల కంటే అత్యున్నతమైన స్థానంలో ఉంది. నిత్యము నిరంతరము కోటాను కొద్ది జీవితాలతో కాదోజ్ అని పొగడబడుతూ గుర్తింపబడుతూ ఆరాధించబడుతూ ప్రసిద్ధమైన జనమైన శ్రేష్టమైన అతి మిక్కిలి ప్రేమ గంధంలో చలిస్తాం. మాదంటే మేము అల్పులము, అయోగ్యులము, దౌర్భాగ్యులము, ఏమాత్రం పనికిరాము మమ్మల్ని